హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము వెళ్తున్నాము మళ్ళీ తిరుపతికి. మళ్ళీ అంటుంది ఏంది అనుకుంటున్నారా? మేము తిరుపతికి వెళ్ళి 8 మంత్సే అవుతుంది. నేను అప్పుడు తలనీలాలు ఇచ్చేసి వచ్చాం కదా మేమందరం, ఫ్యామిలీ అంతా. అప్పుడేమో అత్తమ్మ వాళ్ళతో వెళ్ళాను. ఇప్పుడు మా అమ్మ వాళ్ళతో వెళ్తున్నాను. మా అమ్మ, పిన్ని వాళ్ళ ఫ్యామిలీస్ అవి మేమందరం కలిసి వెళ్తున్నాం. మేము ఇంకా ఇంటి దగ్గర నుంచి 5 o'clockకి స్టార్ట్ అయిపోయాము. నైట్ కూడా అసలు నిద్ర లేదు, మాట్లాడుకుంటూనే ఉండిపోయాము. ఇంకా అందరము 1:30కి అలా లేచి అందరం రెడీ అయ్యేసరికి 5 అయింది. 5 o'clockకి ఎక్కామండి ట్రైను. ఇంకా ఇక్కడికి మళ్ళీ కాజీపేటకి వచ్చాము. కాజీపేటలో ఇంకో ట్రైన్ ఎక్కాలి. మాకు డైరెక్ట్గా రామగుండం నుండి ఉంటాయి, కాకపోతే ఆ ట్రైన్స్కి మాకు రిజర్వేషన్ అంటే దొరకలేదు. అందుకని వేరే ట్రైన్కి చేయించుకున్నాము. అక్కడ నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది దానికోసమే. ఇంకా కాజీపేట నుండి మేము వెళ్ళాల్సిన ట్రైన్ ఏంటంటే కృష్ణ. అది 8 o'clockకి రావాలి. అది లక్కీగా 1 hour 1.5 hour ఏమో లేట్ ఉంది. అది లేట్ ఉండడం వల్లనే మేము ట్రైన్ మిస్ అవ్వలేదు. మేము మార్నింగ్ వచ్చిన ట్రైను కొంచెం లేట్ ఉంది. సో ఇంకా మాకు టైం అలా కలిసి వచ్చిందనమాట. ఇంకా 1 hour టైం ఉంది కదా, మళ్ళీ ట్రైన్లో పిల్లలు తినరు కదా, లేట్గా తింటారు. సో అందుకే ఇక్కడ తిప్పుతూ అలా మాట్లాడిపిస్తూ తినిపించచ్చు అనేసి ఇక్కడే టిఫిన్ చేసేస్తున్నాము. మార్నింగ్ చపాతీతో ఇంకా ఆలు కర్రీ తినేసాము. మార్నింగ్ పిన్ని పొద్దున్నే లేచి అన్నము కర్రీ చేసింది, చపాతీలేమో నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. మాకు లంచ్ కూడా ట్రైన్లో అయిపోతుంది అనమాట. మేము మళ్ళీ నైట్ 9కి అలా 9:30కి అలా దిగుతాము. ఇంకా నెక్స్ట్ ట్రైన్ ఎక్కేసామండి. అది మేము ఎక్కేసరికి చాలా ఫుల్ రష్గా ఉండే. ఏంటి ఇలా జనరల్ ఎక్కేసామా అనుకున్నాము. కాకపోతే అలాగే ఎక్కుతారంట ఈ ట్రైన్లో. మళ్ళీ ఇంకా చాలాసేపు సిద్ధు చెప్పేసరికి వాళ్ళు దిగిపోయారు. మేము నెంబర్స్ అవి చూపించేసరికి అంటే జనరల్గానే ఎక్కేస్తున్నారు. ఇంకా అంతే. ఇంకా మాకు లంచ్ టైం అయిపోయింది, తినేస్తున్నారు. మా ఇంట్లో వాళ్ళు చాలా మొహమాటంగా తింటున్నారు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ సైడు ట్రైన్లో ఎక్కువగా వెళ్ళాము, వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎటైనా వెళ్తే వెహికల్ ఏమైనా ఉంటే తీసుకొని వెళ్తాము. మా అత్తమ్మ వాళ్ళైతే ట్రైన్ జర్నీ అంటేనే ఇష్టం వాళ్ళకి. ఇంకా తిరుపతిలో దిగిపోయాము. తిరుపతి నుండి మనం తిరుమలకి వెళ్ళాలి కదా. ట్రైన్ ఏమో 10:30 అయింది మేము దిగేసరికి. 1.5 hour లేట్ అనమాట. ఇంకా దిగిపోయి మళ్ళీ ఒక వెహికల్ తీసుకుని వెళ్ళిపోతున్నాము కొండపైకి. ఇక్కడికి ఎంటర్ అవ్వగానే ఏదో మంచి ఫీలింగ్ అనమాట మనసులో, చాలా బాగా అనిపిస్తుంది. అందులో మళ్ళీ నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము, నాకు ఇష్టమైన దేవుడు. చిన్నప్పటి నుండి కూడా అంతే, సాటర్డే అంటేనే ఏదో స్పెషల్గా అనిపించేది నాకైతే. మనకి ఇక్కడే రైట్ సైడ్లో అలిపిరి మెట్లు స్టార్ట్ అవుతాయి, ఇక్కడ నుంచే వెళ్ళాలి. అలిపిరి మెట్లు మార్నింగ్ 4 o'clock నుండి నైట్ 10 వరకు ఓపెన్ చేసే ఉంటాయి. మళ్ళీ 10 తర్వాత క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఎక్కడానికి లేదు. ఇక్కడ నుంచే కాకుండా శ్రీవారి మెట్ల నుండి కూడా వెళ్తారు కదా చాలామంది. ఆ శ్రీవారి మెట్లేమో మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకే ఓపెన్ చేస్తుంటారు. 6 తర్వాత మళ్ళీ అక్కడ క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే ఏమైనా జంతువులు అవి మెట్లపైకి వస్తాయి కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి 6 వరకే క్లోజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఇంకా చెక్కింగ్ అయిపోయింది ఇక్కడ, అందుకే దిగిపోయాము. చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కేస్తున్నాము. పిల్లలందరూ వెనకాల కూర్చొని ఉన్నారు. ఇక్కడ నిల్చొని ఆ కొండపైన నామాలు అవి చూస్తుంటే దేవుడికి దగ్గరలో ఉన్నామనే ఫీలింగ్ అనిపిస్తుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేము రూమ్స్ ముందేం బుక్ చేసుకోలేదు, అక్కడికి వెళ్ళాక తీసుకుందాం అనేసి. ముందు బుక్ చేసుకున్న వాళ్ళైతే ఓకే, కానీ కొండపైకి వెళ్ళాక రూమ్ కావాలనుకునే వాళ్ళైతే సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది, అక్కడ ఎదురుగా మనకు దొరుకుతాయి రూమ్స్. అక్కడ మార్నింగ్ 3 o'clock నుండి స్టార్ట్ అవుతుంది రూమ్స్ ఇవ్వడము. కాకపోతే మనం అక్కడ మనకి ఏం కావాలంటే ఆధార్ కార్డు, ఇంకా మన ఫోన్ నెంబర్ ఇవ్వాలి.
ఇస్తే 500 అడ్వాన్స్ ఇస్తే మనకు 50-100లో మళ్ళీ మనం ఇస్తారు. అడ్వాన్స్ ఇచ్చాం కదా, అవి మళ్ళీ మన అకౌంట్లోనే పడతాయి. మొత్తం ఆన్లైన్లోనే అనమాట. తర్వాత మేము రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కళ్యాణకట్టకు వచ్చాము. పిల్లలకి ఇంకా బాబాయ్ వాళ్ళిద్దరు కూడా గుండు చేసుకున్నామంటే ఇక్కడికి వచ్చేసాము. పాపం పిల్లల్ని ట్యాప్ కింద తడిపేశారు బాబాయ్, ఎందుకంటే స్నానం చేసిన తర్వాత తలనీళ్ళు ఇవ్వాలనేసి తీసుకొచ్చారు. మా రుద్రకి చేస్తున్నారు ఫస్ట్. వాడు ఏమనలేదు, బాగానే కూర్చున్నాడు. కానీ మా డుగ్గుకి చలితో బాగా వణుకుతున్నాడు పాపం. గోవిందానం అంటే అనట్లేదు. మేము అందరం రెడీ అయిపోయి ఇంకా దర్శనానికి వెళ్ళిపోతున్నాము. మేము రెడీ అయ్యి బయలుదేరినప్పటి నుండి పాప ఎత్తుకోమని అంటుంది, అస్సలు దిగట్లేదు. ఇక్కడ మేము సిద్ధు అటు వెళ్ళాలంటున్నాడు, బాబాయ్ ఏమో ఇటు అంటున్నారు. మేము ఎవరి మాట వినాలో తెలియక అక్కడే నిల్చుండిపోయాము. ఇంకా అక్కడ ఒకరిని అడిగితే ఇలా వెళ్ళినా మెయిన్ రోడ్ వస్తుంది అని చెప్తే ఇటే వెళ్తున్నాము. ఇంకా అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. చూడండి, పాప మా దగ్గరికి వస్తేనేమో ఎత్తుకోమని అంటుంది, సిద్ధు దగ్గరికైనా నా దగ్గరికైనా. బాబాయ్ దగ్గర చూడండి ఎలా నడుస్తుందో. ఇంకా దర్శనం క్యూ లైన్లో చాలాసేపు ఎత్తుకున్నారు బాబాయ్ కూడా. మేము అలా చాలా దూరం వెళ్ళాము. బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ నుండి ఫ్రీ బస్సెస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళిపోయాము. ఎక్కడికి వెళ్ళామంటే వెంగమాంబ అన్నప్రసాదం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ లంచ్ చేసిన తర్వాత ఇంకా వెళ్ళొచ్చులే, ఏ టైం అవుద్దో తెలియదు కదా దర్శనానికి అనేసి. అంత ఫాస్ట్గా ఎందుకు వెళ్తున్నామంటే మేము వెళ్ళిన దగ్గర హాల్ ఫుల్ అయిపోయింది, నెక్స్ట్ హాల్కి వెళ్ళామన్నారు. అది కొంచెం దూరం కదా, అందుకే అంత ఫాస్ట్గా వెళ్తున్నాము. ఇక్కడ మేము లేమేంటి అనుకుంటున్నారా, మేము అలా ఎదురుగా కూర్చున్నాము. ఇక్కడ అన్నప్రసాదం అంటే చాలా స్పెషల్ కదా, ఎవరు వచ్చినా కంపల్సరీ తినాలనుకుంటారు. మేము కూడా అంతే, టైం అయిపోతే మళ్ళీ ఉండదు కదా అనేసి ముందు భోజనానికే వచ్చేసాము. తర్వాత మళ్ళీ మేము ఆదివరహస్వామి దర్శనానికని వెళ్ళాము. ముందు కోనేరు దగ్గరికి వెళ్ళి అక్కడ కాలు చేతులు కడుక్కొని తలపైన కొన్ని వాటర్ చల్లుకున్నాము. తర్వాత ఇంకా ఆదివరహస్వామి దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ ముందు స్వామివారి కంటే ఆదివరహస్వామిని దర్శనం చేసుకోవాలంట. ఎందుకంటే శ్రీనివాసుడు భూలోకానికి వచ్చినప్పుడు ఉండడానికి ప్లేస్ ఇచ్చింది ఆదివరహస్వామి ఏనంట. అప్పుడు విష్ణుమూర్తి ఆదివరహస్వామికి మాట ఇచ్చాడంట, ఏంటంటే నిన్ను దర్శనం చేసుకున్న తర్వాతే నా దగ్గరికి రావాలి, అప్పుడే వాళ్ళకి తిరుమలకు వచ్చిన ఫలితం ఉంటుంది అనేసి. అందుకే మనం ఫస్ట్ ఆదివరహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. ఇది నెక్స్ట్ డే అనమాట. మళ్ళీ దర్శనం మాకు నైట్ అయింది, చాలా నైట్ అయిపోయింది. ఇంటికి వచ్చి రూమ్కి వచ్చి పడుకున్నాము. మార్నింగ్ లేచి మళ్ళీ రెడీ అయిపోయాము. పాతాళగంగా, పాప వినాశనము, శ్రీవారి పాదాలు అనేసి చాలా ఉంటాయి కదా మనం చూడాల్సిన ప్లేసెస్. మేము వెళ్ళాలనుకున్నాము, కాకపోతే మేము లేవడమే చాలా లేట్గా లేచాము. అందరం రెడీ అయ్యేసరికి 12 అయింది. పిల్లలతో సహా మేము 12 మెంబర్స్ ఉన్నాం కదా, అందుకే 12 అయింది అనుకుంటున్నారా? కాదు, గీజర్ రాలేదు, ఆఫ్ అయిపోయింది. అంటే అన్ని కాటేజెస్లో అలాగే అయ్యాయంట, పవర్ ప్రాబ్లము. సో వాటర్ లేవు కదా, అవన్నీ లేకపోయేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా మేము షాపింగ్ ఏమైనా చేద్దామనేసి ఇలా వస్తున్నాము. పాపం మా అమ్మకు మాత్రం చాలా ఇబ్బంది అయింది, అందుకే అలా అంటున్నారు. అంటే ముందే కాళ్ళ నొప్పులు ఉన్నాయి. నైట్ దర్శనం అయిపోయిన తర్వాత పిన్ని వాళ్ళు ఇద్దరు కొబ్బరికాయ కొట్టారు. అక్కడ హారతి కర్పూరం కూడా వెలిగించారు. కానీ నాకు
వీలవ్వలేదు. నేను పాపని ఎత్తుకొని ఉన్నాను, ఇంకా అమ్మకు కూడా అంత ఒక్కలేదు. సో మేము రూమ్కి వెళ్ళిపోయాము. మళ్ళీ ఈరోజు అమ్మ నేను ఇద్దరం కొబ్బరికాయ కొట్టేసి మొక్కుకొని వచ్చాము. ఇంకా మేము విజయవాడకి వెళ్ళాలి. ఇప్పుడు ట్రైన్ 6 o'clock ఉంది, అందుకే బయలుదేరిపోతున్నాము. ఇంకా చూసారా మెట్ల మార్గము ఇది. మనం కొండపైకి ఎక్కేటప్పుడు కనిపించవు, కానీ ఇలా దిగేటప్పుడు మాత్రం నడిచెళ్ళే వాళ్ళందరూ కనిపిస్తారు మనకి. కొంచెం రోడ్డు పైన కూడా ఉంటుంది కదా దారి. అలా వ్యూ చూడండి ఎంత బాగుందో, కొండలు అవి. అసలు ఈ ఘాట్ రోడ్లు ఎలా ప్లాన్ చేశారో చాలా గ్రేట్ కదా. ఇంకా మేము విజయవాడకి వెళ్ళే ట్రైను 6 o'clock వస్తుందని చెప్పాను కదా. ఇంకా డిన్నర్కి అనేసి మేము బయట నుండే పార్సల్ తీసుకెళ్ళాము, మీల్స్. తర్వాత మేము నైట్ 12:30 అయింది మేము విజయవాడలో దిగేసరికి. చూడండి లైటింగ్కి ఎంత బాగా కనిపిస్తుందో బ్రిడ్జి పైనుంచి ఆ టెంపుల్, ఇంకా ఓం సింబల్ బాగుంది కదా. ఓకే అండి, నేను విజయవాడలో మళ్ళీ మా దర్శనం ఎలా జరిగింది అవన్నీ చూపిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.